పోసాని కృష్ణమురళి వాంగ్మూలంతో ఏపీ ప్రభుత్వానికి మాజీ ప్రభుత్వ సలహాదారుడుటువంటి సజ్జలకి అలర్ట్ జారీ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన భయపడుతున్నారు. నెక్స్ట్ తన మందికి ఎలా వస్తుందో ఈ కేసు అన్నట్టుగా భయం పట్టుకొని ఏకంగా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారట. మళ్ళీ అర్థం చేసుకోండి, పోసాని కృష్ణమురళి వాంగ్మూలంతో అంటే ఆయన చెప్పిన మాటల ఆధారితంగా సజ్జల అలర్ట్ అయ్యారట. సజ్జల ఏకంగా ముందస్తు పిటిషన్ కూడా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారట. ఎందుకు ఆయన ఈ రకంగా దాఖలు చేయాల్సి వచ్చిందనంటే పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలకి స్క్రిప్ట్ ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసింది భార్గవ్ రెడ్డి. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఏకంగా పోసాని కృష్ణమురళియే చెప్పారు. నన్ను ఇలా మాట్లాడమని సజ్జల చెప్తే నా వీడియోస్ని సోషల్ మీడియాలో వైరల్ చేసింది సజ్జల తనయుడు భార్గవ్ రెడ్డి. కాబట్టి వాళ్ళే దీనంతటికి కారణం అన్నట్టుగా పోసాని కృష్ణమురళి వాంగ్మూలంలో పోలీసులతో చెప్పారట. ఈ నేపథ్యంలోనే ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు సజ్జల. ఏ క్షణమైనా ఈ కేసు తన వైపు తిరిగే అవకాశం, తనను కూడా అరెస్ట్ చేస్తారన్న భయంతో, ఒక వణుకుతో ఆయన ఈ ముందస్తు బెయిల్ పిటిషన్కి దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది.